లేకుంటే ఏంది మరి? తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమాలు చేసిన వాళ్ళని ఎట్లా చూసుకోవాలి? కానీ మన సర్కార్ ఏం చేస్తుందో ఎరికేనా? పోలీసులతో కొట్టిస్తుంది, ఉద్యమకారులను జైళ్ళల్లో వేస్తుంది. ఎంత అన్యాయం ఇది! ఉద్యమకారులకు ఇచ్చే మర్యాద గిదా? అయినా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకు ఉద్యమకారులను ఎట్లా చూసుకోవాలనో తెలుస్తుంది. కానీ ఉద్యమకారుల మీదకే అప్పట్లో రైఫిల్తో పోయిన వాళ్ళకు వాళ్ళ త్యాగం ఏమర్థమవుతుంది కదా? ఆగో, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి, ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. వీళ్ళు మన తెలంగాణ ఉద్యమకారులు. మా తెలంగాణ మాకు కావాలి అని సమైక్య రాష్ట్రంలో కుట్లాడినోళ్ళు. ఇల్లు వాకిలి కొలువులు అన్ని ఇడిచిపెట్టి రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాలు. కానీ ఇప్పుడు రేవంత్ సార్ పాలనలో వీళ్ళకు దక్కుతున్న మర్యాద గిది. పోలీసులు ఆటి దెబ్బలు, కేసులు. రేవంత్ సారు ఎలక్షన్ల ముందు ఎన్నో ముచ్చట్లు చెప్పే కదా. ఇక తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, 250 గజాల ఇంటి జాగా ఇస్తాం, నెల పింఛన్ ఇప్పిస్తాం, మాకే ఓట్లేయురని చెప్పిండు. చెయ్యి పార్టీ గెలిచింది, రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిండు. 2.5 ఏళ్ళు దాటింది. ఏవి సారు అప్పుడు చెప్పిన ముచ్చట్లు జాగాంటివి, పింఛన్ లాంటివి ఏమైనా అడిగిన పాపానికి వీళ్ళ మీద పగబెట్టుకున్నట్టే చేసింది సర్కారు. అసలు వీళ్ళను పట్టించుకునేదే లేదు. అందుకే ఉద్యమకారులంతా ఒకటే సచివాలయం ముట్టడి కార్యం పెట్టుకున్నారు. ఇట్లనైనా సర్కారుకు మా బాధ అర్థమవుతుందని. కానీ సర్కారు మాత్రం పోలీసులను ఎగేసింది. వాళ్ళను ముంగడబెట్టి ఉద్యమకారులను ఇట్లా అవమానం చేసింది. పోలీసులు వీళ్ళను గుర్ర గుంజుకుపోయి వ్యాన్లల్లా ఉక్కిర్రు, లాఠీలతోని కొట్టిరు, అరెస్టులు చేసిరు. ఏంది అసలు? తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కింది. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తానని రేవంత్ రెడ్డి ఈ నెల రోజుల్లోపు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపైన స్పష్టమైన ప్రకటన రాకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గోరిగడతానికి తెలంగాణ ఉద్యమకారులు సిద్ధం, ప్రాణత్యాగానికి సిద్ధమైన మేము. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. నువ్విచ్చిన హామీనే నీ సోనియా గాంధీ మీద చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం చేయాలి. ప్రజాపాలన అంటే గిదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులను అరుచుకునే తరిక గిట్లనేనా? వీళ్ళు కొత్తగా ఏమడగలే. రేవంత్ సార్ చెప్పిన మాటలనే యాద్ చేపించారు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటను ఇప్పుడన్నా నిలబెట్టుకోమంటారు. ఇట్లా అడిగినందుకు మన సర్కారు గిట్లా గోసబుచ్చుకుంటుంది. అయినా ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళకు ఉద్యమకారుల విలువ తెలుస్తుంది. షార్ట్ కట్ల పదవులు కొట్టి మత్మర్పించే ముచ్చట్లు చెప్పిన వాళ్ళకు వీళ్ళ త్యాగాలు ఏమర్థమైతే గిట్లనే కోపానికి వస్తురు. ఉద్యమకారులనే కాదు, ఈ 2.5 ఏళ్ల సంది రోడ్డు మీదకి రానోళ్ళు లేరు. దినాం నిరసనలు, ఆందోళనలు అయితేనే ఉన్నాయి. ఓ దిక్కేమో కంచెలు లేని రాజ్యం, ఎవరన్నా నిరసన చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు అని రేవంత్ సారు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు సర్కారును నిలదీసినోళ్లను గిట్లా అరెస్టులు చేసి